మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములో చేరుకూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథమైన లేఖనాల నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చాలా శ్రద్ధగా దేవుని మాటలను వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నానండి. దేవుడు వ్యర్థమని చెప్పినది మనిషి కోరుకుంటున్నాడా అనే అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. దేవుడు వ్యర్థమని చెప్పినది మనిషి కోరుకుంటున్నాడా? లేఖనాలను మనం ఆధారం చేసుకొని ప్రతి మాటలు కూడా బైబిల్ ద్వారా పరిశీలన చేద్దాం. దేవుడు వేటిని వ్యర్థమని చెప్పాడు, మనిషి వేటిని కోరుకుంటున్నాడు? చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలోచించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నానండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. అందరం కూడా బైబిల్ గ్రంథాన్ని వెతుకుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 8వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. దేవుని యొక్క సహాయం మేరకు పరలోకమందున్న మా కన్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే చక్కటి అవకాశాన్ని నాకు మాకందరికీ మీరు ఇచ్చినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. కొద్ది సమయం మీ మాటలు వినబోతూ ఉండగా వింటున్న మీ బిడ్డలకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనసులను బిడ్డలకు ప్రసాదించండి. మీ మాటలు ఎంతో విలువైనవి. విని విడిచిపెట్టేవారుగా మాత్రం ఉండక విన్న వాటి ప్రకారంగా ప్రవర్తించి మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా తండ్రి మీ సహాయం అందించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. దేవుడు వ్యర్థమని చెప్పినవి మనిషి కోరుకుంటున్నాడా అనే అంశాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. బైబిల్ చరిత్రను మనం పరిశీలన చేసుకుంటూ వెళితే దేవుడు కొన్ని విషయాలను వ్యర్థము అని చెప్పాడండి. వేటిని గురించి దేవుడు వ్యర్థమని చెప్పాడు? ప్రసంగి చెబుతూ ఉన్నాడట. ఇక్కడ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో ఏమి వ్యర్థం అని చెప్పాడండి? సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. కాబట్టి ఏమి వ్యర్థం అని చెప్పాడు ప్రసంగి? సమస్తము వ్యర్థము అని చెప్పేశాడు. ఒకటి కాదట, సమస్తము వ్యర్థమే. ఈ భూమి మీద ఉన్నవి సమస్తము వ్యర్థమైనవే అంటున్నాడు. ఈ సమస్తమైనవి ఏంటో కొన్ని సందర్భాలను మనం బైబిల్ గ్రంథంలో ఆలోచన చేద్దాం. సమస్తము వ్యర్థమే అన్నాడు కదా. సమస్తము అంటే ఏంటని, వేటిని గురించి సమస్తము వ్యర్థమని లేఖనాల్లో దేవుడు వ్రాయించాడు అనే విషయాన్ని మనం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నారంటే జాగ్రత్తగా చూద్దాం. 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములు అని ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు. నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలియను. యెహోవాకు తెలుసు. ఏమంటే నరులంటే మనమే. నరులంటే మనుషులుగా ఉన్నటువంటి మనమే. కానీ నరుల ఆలోచనలు వ్యర్థమన్నాడా? నరుల ఆలోచనలు వ్యర్థమని
నరుల ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తారంటే, ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము గారు నరుడు ఏం ఆలోచించాడు? ఆదాము హవ్వ ఏం ఆలోచించాడంటే, ఏదైనా వనంలో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుడు తినవద్దన్న పండును తినాలి అనే ఆలోచన కలిగింది. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ప్రారంభ మనుషుల దగ్గరే ప్రారంభమైంది. దేవునికి వ్యతిరేకంగా నడవడం అనేది ఈ రోజు కొత్తగా ప్రారంభమైంది కాదండి. ఏదైనా వనంలో ప్రారంభ మానవుడైన ఆదాము ద్వారానే ప్రారంభమైంది. ఏమని? నరుల ఆలోచన ప్రారంభ నరుడి దగ్గరే ప్రారంభమైంది. వ్యర్థమైన ఆలోచన. ఏంటి వ్యర్థమైన ఆలోచన అంటే, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడమే, దేవుని మాటకు వ్యతిరేకంగా ఆలోచించడమే కదండి. దేవుడు ఏం చెప్పాడు వారికంటే, అన్ని పండ్లు తినండి, ఒకే ఒక్క ఫలం. ఏంటో ఒక్క ఫలం? మంచి చెడులను తెలియనిచ్చే వృక్ష ఫలం, దాన్ని మాత్రం మీరు తినొద్దు. అన్ని తినండి, ఆ ఒక్కటి మాత్రం తినొద్దు. మరి వీళ్ళు ఏం తిన్నారు? ఏదైతే దేవుడు తినొద్దని చెప్పాడో అదే తినడానికి వెళ్ళారండి. ఆలోచన విధానం మార్చేసింది ఎవరు ఇక్కడ? ఆలోచన అంటే అపవాది. మనందరూ తెలుసు కదండి, ఆలోచనలను మార్చేవాడు అపవాది అండి. సరైన ఆలోచనే పెట్టాడు దేవుడు, సరిగా ఆలోచించాలని చెప్పాడు, కానీ వీరి ఆలోచన విధానాన్ని మార్చేసాడండి అపవాది. తర్వాత ఆదాము గర్భం నుండి వచ్చినటువంటి పెద్ద కుమారుడు కయ్యను. పెద్ద కుమారుడు ఎవరమ్మా? కయ్యను. కయ్యను ఆలోచన ఎలా ఉంది? కయ్యను ఆలోచన ఏంటంటే, నేను అర్పించిన బలిని దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పించిన బలినేమో అంగీకరించాడు. అసలు నా తమ్ముడు లేకుండా చంపేస్తే ఇక నేను ఒక్కడే ఉంటాను, నా బలి ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు ఖచ్చితంగా ఆలోచించాడు. ఏం చేశాడండి? తమ్ముడిని ఎప్పుడు మనం చెప్పుకునే మాటలే కయ్యను గురించి, ఆదాము గురించి. కాబట్టి ఏం చేశాడు? 4 అధ్యాయాలు మనకు కనపడతా ఉంటాయి. ఆదికాండములో తమ్ముని మీద పడి చంపెను అనే లేఖనం మనకు కనపడుతుంది. అంటే కయ్యను ఆలోచన విధానం చూడండి ఎలా ఉందో. తమ్ముడిని చంపాలి అనే ఆలోచన. ఆదాము ఆలోచన చూడండి ఎలా ఉందో. హవ్వ ఆలోచన చూడండి ఎలా ఉందో. తినవద్దు అన్న పట్టు తినడం. ఇకపోతే సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, పసి పిల్లల నుండి ఏమండి ఆదికాండంలో 19వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటారు. పసి పిల్లల నుండి ముసలి వారి వరకు కూడా వారి ఆలోచన అంతా కూడా వ్యభిచారపు ఆలోచన అంటే, వ్యభిచారం చేయాలని ఆలోచన. తెలుసు కదమ్మా అందరికీ? ఏం ఆలోచన? వ్యభిచారం చేయాలని ఆలోచన. నేను సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న పసి పిల్లల దగ్గర నుండి ముసలివాడి వరకు, అంటే ఈ 19వ అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమైంది. పసి పిల్లల దగ్గర నుండి ముసలివాడి వరకు వాడి ఆలోచన విధానం ఎలా ఉందంటే, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించాడండి. దానికి పర్యవస్థానంగా దేవుడు అగ్ని గంధకాలతో ఏం చేశాడు? తెలుసు కదా మనందరికీ. ఏం చేశాడమ్మా? అగ్ని గంధకములతో కాల్చి వేశాడు. ఇక తదుపరి గేహజీ, ఎలీషా గారి దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి గేహజీ, అతని ఆలోచన ఎలా ఉంది? నయమాను తీసుకొచ్చినటువంటి ధనాన్ని, వెండిని, వస్త్రాలను. ఎలీషా గారేమో, అయ్యా నేను ఏమీ మీ దగ్గర నుంచి బహుమానం ఆశించడం లేదన్నాడు. మరి గేహజీ ఖచ్చితంగా నాకు అదే కావాలనుకుని ఆ రథం వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అబద్ధం ఆడాడు. ఎలీషా గారితో అబద్ధం ఆడాడు, నయమాను గారితో అబద్ధం ఆడాడు. ఎలాగైతే నేను దాన్ని సంపాదించుకొని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అంటే ఇతని ఆలోచన ఎలా ఉంది? గేహజీ ఆలోచన అంటే, ఎలీషా గారికి చెప్పకుండా, ఎలీషా గారి దగ్గర సేవకుడిగా ఉంటూ కూడా, ఎలీషా గారి దగ్గర పరిచర్యను నేర్చుకుంటూ కూడా, దేవుని పనివాడిగా ఉంటూ కూడా, కనీసం మాట కూడా చెప్పకుండా ఏమైపోయాడండి? ధనం కోసం. అతని ఆలోచన అంతా దేవుని మీద ఉందా, ధనం మీద ఉందా? వెండి వస్త్రాలు నాకు ఖచ్చితంగా కావాలి, అది గేహజీ ఆలోచన. దేవుడు రాయించాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే ఎంతో మంది ఆలోచనల గురించి బైబిల్ చరిత్రలో దేవుడు రాశాడండి. ఎందుకు వాళ్ళందరి గురించి దేవుడు రాశాడు అంటే, మనకు ఖచ్చితంగా స్పష్టంగా అర్థం కావాలని. వారి ఆలోచన విధానాన్ని బట్టి వారు పోయారు, వారికి పర్యవస్థానాన్ని వారు అనుభవించారు. ఏమండి? కాబట్టి ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆదాము ఆలోచన వ్యర్థమైనది, కయ్యను ఆలోచన
వ్యర్థమైనది. సుధమోగమన పట్టణ ప్రజల ఆలోచన వ్యర్థమైనది. గెహజీ ఆలోచన వ్యర్థమైనదండి. ఇవన్నీ కూడా వ్యర్థమైన ఆలోచనలుగానే బైబిల్ గ్రంథంలో లిఖింపబడ్డాయి. రెండవ మాట చూద్దాం. ఏమండి, ఈ వ్యర్థమైన ఆలోచనలు ప్రమాదకరమైనవి, ప్రాణానికే ప్రమాదం అండి. ఎందుకంటే గెహజీకి ఏమో కుష్టి వ్యాధి వచ్చింది. ఏమండి, ఆదాము హవ్వలకి ఏమొచ్చింది చెప్పండి? వ్యర్థమైన ఆలోచన వలన ఏదైనా వనముల నుండి గెంటి వేశాడు బయటికి ముందు. తర్వాత శాపం వచ్చింది. స్త్రీకి ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించాడు. ఆదాము గారికి ఏమో చెమట కార్చి కష్టపడి బ్రతుకు దినములని అన్నాడు చూసారు. బ్రతికినంత కాలం చెమట కార్చి ఆహారం తిందువు అనే శాపం వచ్చిందండి. అంటే శాపగ్రస్తులయ్యారు. అంటే శాపాలు రావడానికి కారణం ఆలోచన విధానమే. వ్యర్థమైన ఆలోచనల వలన శాపగ్రస్తులయ్యారండి. వ్యర్థమైన ఆలోచనల వలన శాపగ్రస్తులైనటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని చూద్దాం. మొట్టమొదటి అందరికి అర్థమైంది కదమ్మా. మొట్టమొదటి పాయింట్ చెప్పండి. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అన్నాడు. ఏంటి ఆ సమస్తం అనే దాంట్లో మొట్టమొదటి పాయింట్ మనం చూసాం. ఏంటది? నరుల ఆలోచన వ్యర్థము. ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు దేవుని శాపానికి గురవుతాం. కాబట్టి వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు. నెక్స్ట్ రెండవది, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతామండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చదవడం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. సౌందర్యము వ్యర్థము అన్నాడు. ఏం వ్యర్థం అంట? సౌందర్యం, అందము సౌందర్యం వ్యర్థమైనవి అన్నాడు. ఈ రోజు అందంగా ఉండడం కోసం తెల్ల జుట్టు వచ్చింది అనుకోండి, ఏం చేయాలనుకుంటాడండి? అందంగా ఉండడం కోసం తెల్ల జుట్టు వస్తే ఏం చేయాలనుకుంటాడు? అందంగా ఉండడం కోసం. స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా చిన్నలైనా ప్రతి వాడికి ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చేసింది. ఎందుకంటే షాంపూ ప్రభావం. ఇంతకుముందు గుంపుడు గారి ప్రభావం వల్ల బాగుండేది. ఇప్పుడు షాంపూలు వచ్చేసినాయి కాబట్టి అంతా బాగా మార్పులు వచ్చేస్తున్నాయి. అంటే పసితనంలోనే ఆల్రెడీ ఆటోమేటిక్గా తెల్ల జుట్టు వచ్చింది. తెల్ల జుట్టు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు తెలుపు అంతా నలుపు చేయాలి. నలుపు చేయడానికి ఎన్నో షాంపూలు వచ్చినాయి, ఎన్నో కలరు ప్యాకింగ్లు వచ్చేసినాయి, రకరకాలు ఉన్నాయి. అంటే ఎందుకు? అందంగా ఉండడం కోసం ఎన్నో సోపులు, అందంగా ఉండడం కోసం ఎన్నో షాంపూలు, అందంగా ఉండడం కోసం ఎన్నో కలర్స్, అందంగా ఉండడం కోసం ఎన్నో ఫేస్ వాష్లు. వీటన్నిటి గురించి బైబిల్ గ్రంథం చెబుతుంది. అందం చాలా అవసరమని నువ్వు అనుకుంటున్నావు. అసలు అందాన్ని ఇచ్చింది దేవుడే. అందంగా ఉండాలని తయారు చేసిన వాడు ఆయన. తయారు చేసిన దేవుడే చెబుతున్నాడు అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది అన్నాడు. అబ్షలోము అందం అతన్నే మోసం చేసిందండి. తెలుసు కదండి. అబ్షలోము చాలా అందగాడట. అబ్షలోము అని ఏమండి దావీదు గారి కుమారుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడండి. చాలా అందగాడట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేనివాడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంత అందంగా అందగాడు ఏమైపోయాడు తెలుసా? తనకు తానే మోసం చేసుకున్నాడట. రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాటలు మనకి రాయబడి ఉంటాయి. రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం చదవము. ఇశ్రాయేలీయులందరిలో ఎవరంటే అబ్షలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడు కూడా లేడంటాడు. ఎంతమందిలో? ఎవరు అని చెప్పాడంటే ఇశ్రాయేలీయులందరిలో అనంటాడు. ఇశ్రాయేలీయులందరిలో లక్షల మంది ప్రజలలో అబ్షలోము అంత అందగాడు లేడు అని రాయబడిందండి. అబ్షలోము అంత అందగాడు లేడు. ఎలాంటి అందం అంటే అయింది? అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయిను. చూసారండి, అరకాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేని అందం అబ్షలోము అందం అండి. చివరాఖరికి ఏమైపోయాడు తెలుసు కదండి. అందంగా ఉన్న తన జుట్టే చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయి ప్రాణం పోగొట్టుకుంటాడండి. కాబట్టి చెట్టు కొమ్మలో ఇరుక్కొని
తన ప్రాణాన్ని కోల్పోతాడు. అబ్షాలోము అందం అబ్షాలోమునే మోసం చేసింది. రెండవ మాటగా మనం చూస్తే ఏమండి, బెత్షెబా అందం. ఏమంటే బెత్షెబా అందం ఎవరిని మోసం చేసింది చెప్పండి. బెత్షెబా ఎవరు? ఉరియా భార్య. మరి బెత్షెబా కూడా చాలా అందంగా ఉండిందంటే ఆమె అందం మరి ఎవరిని మోసం చేసింది? దావీదును మోసం చేసిందా? భర్తను మోసం చేసిందా? భర్తను మోసం చేసిందండి. దావీదును ఏం మోసం చేసింది? ఏమండి, భర్తను మోసం చేసింది. ఎవరు భర్త? ఉరియా గారినండి. ఉరియా గారినే మోసం చేసేసింది బెత్షెబా అందం. ఆ మాటలు మనకి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం తర్వాత చదువుకోవడం 3 నుంచి 5 వరకు అక్కడ మనకు కనపడతాయి అన్నమాట. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆది దంపతులైన ఆదాము హవ్వల అందం. వర్షం పడుతుందా? ఆది దంపతులైన ఆదాము హవ్వల అందం ఏమంటే ఒకసారి చూస్తారా? ఆది కాండ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందంగా కనపడిందంట. ఏం కనపడింది? హవ్వమ్మ కన్నులకు అందంగా. దేవుడు తినొద్దన్న పొండంట ఎలా కనపడుతుందట? అందంగా కనపడిందంట. పొండు అందంగా కనపడింది. ఆ అందం ఏమైపోయింది? దంపతులు ఇద్దరిని మోసం చేసింది. అందంగా ఉందని వెళ్ళింది, ఆ పండు తెప్పింది, ఇద్దరు కలిసి తిన్నారు, మోసపోయారు. అంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దామండి. తామారు అందం తననే మోసం చేసిందండి. తామారు కూడా చాలా అందంగా ఉంటుందని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. 2వ సమూయేలు గ్రంథం తర్వాత చదువుకోవడమ్మా 13వ అధ్యాయం 1 నుంచి 20 వరకు చదువుకుంటే కానీ మీకు మ్యాటర్ అర్థమైంది. తర్వాత చదవండి, ఇప్పుడు చదవద్దు. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 20 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తామారు అందం ఎలా మోసపోయిందో, తామారు అందగత్తేనా ఏం మోసపోయింది అందంతో అనే విషయం మీకు అర్థం కావాలంటే 20 వరకు చదవాలి. ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమనంటే మీరు 20 వచ్చిన చదివేలోపు సమయం అయిపోయింది కాబట్టి మొత్తం చెప్పలేము. అంశం అంతా చెప్పాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. 3వ మాటకు మనం వెళుతున్నాం. 2 మాటలు మనం విన్నాం. గుర్తున్నవాడు చెప్పండి అమ్మా. నేను అడిగింది అర్థమైందా? గుర్తున్నవాడు చెప్పండి. నరుల ఆలోచన వ్యర్థం. రెండవది సౌందర్యము వ్యర్థం. 3వ మాటకు వెళదాం. 3వ మాట ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి గ్రంథం 2:15 చదువుతున్నారని అందరం కూడా బైబిల్ చూద్దాం. చదువు. బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక. ఏం జ్ఞానం అంటది? అధిక జ్ఞానం. ఎలా సంపాదించునా అని ఎక్కడ అనుకున్నాడట? హృదయములో అనుకుంటున్నాడటండి. అధిక జ్ఞానాన్ని నేను ఎలా సంపాదించుకోవాలా అని హృదయములో అనుకుంటున్నాడట. ఇది కూడా వ్యర్థమే అన్న చూడండి. భక్తుడు సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథం అంటే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్నాడు. ఏమనుకుంటున్నాడట? హృదయంలో నేను అధిక జ్ఞానమును ఎలా సంపాదించుకోవాలా అనుకుంటున్నాడట. అది కూడా వ్యర్థమే అని రాయబడింది. ఏంటి అధిక జ్ఞానం సంపాదించుకోవాలనుకోవడం కూడా వ్యర్థమేనా? అసలు ఆల్రెడీ జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే అని రాయబడింది కదండి. ఆల్రెడీ ఇస్తాడు ఆయన అందరికీ. ఎవరికి ఇవ్వాల్సిన జ్ఞానం వాళ్ళకి ఇచ్చేసాడు. అది కాక ఇంకా అధిక జ్ఞానం కావాలి అనుకుంటున్నాడట. అది కూడా ఎక్కడ? హృదయంలో అనుకున్నాడట. ఇది కూడా వ్యర్థమే. అధిక జ్ఞానం అంటే దేని గురించి? ఏ జ్ఞానం గురించి అంటే ఆయన మాట్లాడుతున్నాడు? లోక జ్ఞానమా దైవ జ్ఞానం? దైవ జ్ఞానం.
దైవ జ్ఞానం అధికంగా సంపాదించుకుంటే వ్యర్థం ఎలా అయితే? అధికంగా తెలుసుకునే కొలత ఇంకా దేవునికి దగ్గర అవుతాం, ఇంకా మంచిదే కదా. లోక జ్ఞానమే వ్యర్థమైందండి. లోక జ్ఞానం నువ్వు అధికంగా సంపాదిస్తే అది వ్యర్థమైపోతుంది. లోక జ్ఞానం వ్యర్థమైనది అనే సందర్భాల్లో లేఖనంలో చాలా సందర్భాలు ఉన్నాయండి. ఒక సందర్భాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. మొదటి కొరింథీ 3:19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అని ఉందండి. చాలు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిదట? వెర్రితనమే. వెర్రి అంటే ఏంటిది? వెర్రి అంటే ఏంటమ్మా? మన భాషలో చెప్పండి. వెర్రి అంటే ఏంటో మనం ఏమని పిలుస్తాం? వెర్రిని పిచ్చి అంటారు కదా. లోక జ్ఞానం అట దేవుని దృష్టికి ఎలాంటిదట? వెర్రితనమే, పిచ్చిదంటండి. ఈ లోక జ్ఞానం అనేది దేవుని దృష్టికి వెర్రి. కానీ ఈరోజు లోక జ్ఞానం కోసమే ఎక్కువగా మనిషి ఆలోచిస్తున్నాడు. ఇందాక చదువుకున్నాం కదా ప్రసంగి గ్రంథంలో ఏమైనా ఆలోచిస్తున్నాడంటే హృదయంలో నేను అధికంగా జ్ఞానం సంపాదించుకోవాలని హృదయంలో అనుకుంటూ ఆలోచిస్తున్నాడట. ఇది కూడా వ్యర్థమే అంటున్నాడు. ఎందుకు వ్యర్థం అంటే ఈ లోక జ్ఞానము ఏం చేసిందంట? మనిషికి వెర్రి పుట్టించిందటండి. పిచ్చోడుగా తయారవుతారండి. అధిక విద్య వెర్రి పుట్టించును అనే మాట కూడా ఉంటుంది బైబిల్లో. అధికంగా చదివారనుకోండి మన పిల్లలు వచ్చేది ఏంటో తెలుసా? జ్ఞానం కాదు, పిచ్చే. వెర్రిగా ప్రవర్తిస్తారు, పిచ్చిగా ప్రవర్తిస్తారు. నిజమండి. అధికంగా విద్య సంపాదిస్తే సంగతి బైబిల్లో దేవుడు చెబుతున్న మాట. లోకంలో అవసరమైన జ్ఞానం ఆల్రెడీ దేవుడు అందరికీ ఇచ్చేశాడు. అది మించి ఇంకా అధికంగా సంపాదించాలనుకుంటారట ఏమొస్తుందట? లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అనే మాటలు మనకు కనపడుతూ ఉన్నాయండి. ఇంకొక మాట చూద్దాం, చూడండి అక్కడిని. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం. జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమైపోతారట. ఏ జ్ఞానం ఇది? లోక జ్ఞానమా దైవ జ్ఞానమా? చెప్పాలి బాగా జాగ్రత్తగా ఆలోచించి. ఏమంటే లోక జ్ఞానం గురించి ఒక రెఫరెన్స్ చూసాం మనం ఆల్రెడీ. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అన్నాడు కదా. ఇప్పుడు సొలొమోను గారే మొదటి అధ్యాయంలో చెబుతున్నాడు. సామెతల గ్రంథంలో ఏమని చెబుతున్నాడు? జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమైపోతారు అన్నాడు. ఏం జ్ఞానం ఇది? ఏ జ్ఞానం లేని వారు తెలుసా? దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం. 2 జ్ఞానాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. మీరు చదువుకుంటే దైవ జ్ఞానం యాకోబు పత్రిక చదువుకున్న తర్వాత మీకు 2 జ్ఞానాలు కనపడతాయి. యాకోబు పత్రికలో 2 జ్ఞానాలు ఉంటాయి. లోక జ్ఞానం ఉండిద్ది, దైవ జ్ఞానం గురించి కూడా ఉండిద్ది. దైవ జ్ఞానం లేని వారట ఎవరిని విసర్జిస్తారట? ముందు దేవునిని విసర్జించి, అంటే పూర్తిగా దేవుని విడిచిపెట్టి నాశనం అయిపోతారట. చూసారా? ఏది ఇంపార్టెంట్, ఏది వ్యర్థం, ఏ జ్ఞానం అవసరం, ఏ జ్ఞానం ఉపయోగం లేనిది, వ్యర్థమైనది చెప్పండి. ఇప్పుడు దైవ జ్ఞానం లేకపోతే దేవుని విసర్జిస్తాము, నాశనం అయిపోతామట. అదే లోక జ్ఞానం అధికంగా ఉంటే దేవుని దృష్టిలో మనం వెర్రివాళ్ళమే. దైవ జ్ఞానాన్ని విడిచి లోక జ్ఞానం వైపుకు పరుగులు ఎడితే ఏమంటే మనం దేవుని దృష్టికి వెర్రివారుగా కనపడతామట. కాబట్టి దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవడం చాలా అవసరం. దైవ జ్ఞానం అనగా దేవుని వాక్యం, బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం. దీనిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, దీనిని నేర్చుకోవడానికి ప్రయాసపడాలి, దీనిని చదవడానికి ప్రయాసపడాలి. ఖచ్చితంగా ఈ జ్ఞానం నీకు చాలా అవసరం. ఈ జ్ఞానం లేకపోతే నువ్వు దేవుని విసర్జిస్తావు, దేవుని మాట వినవు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తావు, దేవుడు చేయమన్నది చేయవు, దేవుడు చెప్పినట్లుగా నడవలేవు. ఈ జ్ఞానాన్ని కనుక నువ్వు అనుసరిస్తే ఖచ్చితంగా దేవుని వాక్యానికి అనుకూలంగా నడవాలనే ఆలోచన నీకు వస్తుంది. కాబట్టి దైవ జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది అనే సంగతి మనకు అర్థమవుతుంది. లోక జ్ఞానం వ్యర్థమైనది అనే సంగతి కూడా మనకు అర్థమవుతుందండి.
మూడవదిగా ఏం చెప్పుకున్నామమ్మా? లోక జ్ఞానము వ్యర్థము. ఇకపోతే నాలుగవ సంగతి చెప్పుకుందాం. ఇప్పుడు వరకు 3 సంగతులు చెప్పాను. గుర్తున్నాయమ్మా? 3 సంగతులు గుర్తు చేయండి ఒకసారి. మీరు మర్చిపోతారని నేను మధ్య మధ్యలో అడుగుతున్నాను. నరుల ఆలోచనలు వ్యర్థం, సౌందర్యము వ్యర్థం. మూడవది లోక జ్ఞానము వ్యర్థం. నాలుగవ విషయాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 1వ వచనం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అది వ్యర్థమే. ఏమండి? ఏమైందట? ఆయన ప్రయత్నం అంతా వ్యర్థమైపోయిందంటే ప్రయత్నం అంతా కూడా. ఏం ప్రయత్నం ఎంతకిది? సొలొమోను గారు అనుభవపూర్వకంగా రాసిన మాట్లాడి, ఆయన అనుభవించి అనుభవపూర్వకంగా అన్నిటినీ అనుభవించాడు. ఆయన బహు ధనాన్ని అనుభవించాడు, బంగారాన్ని అనుభవించాడు, భార్యల్ని. ఎంతమంది అండి ఆయనకు భార్యలు? సొలొమోను గారికి ఎంతమంది భార్యలు? ఒకళ్ళ ఇద్దరు? 1000 మంది అండి. 1000 మంది భార్యలు ఆయనకి. రాజు కదా. 700 మంది భార్యలు, 300 మంది ఒప్పుకోవచ్చు. చూడండి, అన్ని అనుభవించి అనుభవపూర్వకంగా ఆయన రాసినటువంటి మాట్లాడి. ఏది వ్యర్థమని రాస్తున్నాడు ఇక్కడ? సంతోషము, లోక సంతోషము వ్యర్థము అనే మాటలు రాశాడండి ఇక్కడ. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని, అది కూడా వ్యర్థ ప్రయత్నమే అన్నాడు. అది కూడా వ్యర్థ ప్రయత్నం. ఆయను సంతోషంగా ఉండమని హృదయంతో చెప్పుకున్నాడట. అది కూడా ఏమైపోయిందట? అంటే లోక సంతోషం వ్యర్థం అంటున్నాడా? లోకంలో సంతోషం కోసం ఈ రోజు మనిషి పడుతున్నటువంటి ప్రయాస అంతా ఎంత కదా. లోకంలో సంతోషం, నేను పడిన బాధలు, నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు అన్నారు లేదా? నేను పడిన ప్రయాస నా బిడ్డలు పడకూడదు, సంతోషంగా ఉండాలి నా బిడ్డలని తల్లిదండ్రులు ఎంతో ప్రయాస పడతారండి. ఈరోజు వారిని చదివించడానికి ఎంతో ఖర్చు, 50 లక్షలు అప్పులు చేసి దుప్పులు చేసి ఏమండి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు? నేను పడిన కష్టం నా బిడ్డలు పడకూడదని ఆలోచన. ఈ భూమి మీద నా పిల్లలు సంతోషంగా ఉండాలి అనే ఆలోచన తల్లిదండ్రులది. కానీ బైబిల్ గ్రంథం చెబుతుందండి, లోక సంతోషము వ్యర్థం అన్నాడు. ఒకవేళ సంతోషించాలని నీ పిల్లలు అనుకుంటే ఎక్కడ సంతోషించాలో తెలుసా? ప్రభువునంతే ఎల్లప్పుడూ ఆనందించండి, అది ప్రభువునంతే ఆనందించండి అని బైబిల్ చెబుతుందండి. ప్రభువునందు లేకుండా లోక సంతోషాలు, లోక వినోదాలు, లోకములో దేనికోసమో సంతోషం అనుకుంటే మాత్రం ఆ సంతోషం ఏమైందట? వ్యర్థమే. ఒక ధనవంతుడిని చూద్దామండి. సంతోషిద్దాం అనుకుంటాడు ఒక ధనవంతుడు. చూడండి ఆయన మాటలు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. లోక సంతోషం కొరకు ఆయన మాటలు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి ఆ మాటలు గమనిద్దాం. మనుషులకు కనబడవలెను. 12వ అధ్యాయం 16వ వచనం. సారీ, లూకా సువార్త ధనవంతుడు 12వ అధ్యాయం 16వ వచనం. 12వ అధ్యాయం చదువుతుంది. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉంటాడు కదా. ఆ ధనవంతుడు కదా, ఆ ధనవంతుడు కూడా ఉన్నాడు. 12లో కూడా ఒక ధనవంతుడు ఉంటాడు. చూడండి, వచ్చిన చెప్తారా? 12వ అధ్యాయం నేను చెప్పింది అదేగమ్మా. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు భూమి అంటండి సమృద్ధిగా బాగా పండిందట. అప్పుడు అతని ఆలోచన ఎలా ఉందో చూడండి. నా పంట సమకూర్చుకొనుటకును
నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేయాలా అని తనలో తాను ఆలోచించుకుంటూ నేను ఎలాగూ చేతును నా కొట్లన్నీ విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని సమకూర్చుకొని చదువు నా ప్రాణముతో. అప్పుడు ఆస్తి ఏందమ్మా? పొలం నుంచి వచ్చిన ఆస్తి ఏంది చెప్పండి? ధాన్యమే కదమ్మా. దాన్ని అంతా సమకూర్చుకొని నా ప్రాణముతో. ప్రాణమా అనేక సంవత్సరాలు ఎక్కడి నుంచి ఆలోచన చేద్దాం. ఆయన మాట చాలా సార్లు విన్నాం మనం, అయినా కూడా ఆలోచన చేద్దాం. అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను. ఎవరి కోసం? ఎవరికి సమకూర్చాడట? ఎవరితో చెబుతున్నాడు? ప్రాణంతో చెప్పుకున్నాడంటే అనేక సంవత్సరాలకు అవసరమైన ఆస్తిని నీకు సమకూర్చాను. నువ్వేం చేయాలంటే ప్రాణమా సుఖించుము. లోక సంతోషం, లోకములో సుఖంగా ఉండు. తిను, త్రాగు, సంతోషించు. ఎలా చెప్పుకుంటాను అనుకున్నాడటండి. చూసారు? ప్రాణంతో సంతోషించు, తిను, త్రాగు, సంతోషించు. పంట ఇచ్చిందేమో దేవుడు. దేవుడు ఇచ్చాడా? స్వయంగా పండించాడు. నా పంట నేను పండించాను అంటాడు ఈయన. దేవుడు వర్షం ఇవ్వకుండా, దేవుడు భూమికి సారాన్ని పెట్టకుండా, దేవుడు కృప చూపకుండా, దేవుని కనుదృష్టి మన వైపు లేకుండా భూమి పండిద్దండి. అసలు నువ్వెంత ప్రయాసపడినా కానీ భూమి పండాలంటే దేవుని ప్రమేయం ఉండాలి ఖచ్చితంగా. దేవుని ప్రమేయం లేకుండా భూమి పంట నీ చేతికి రాదు అని లేఖనాల్లో చాలా సందర్భాలు దేవుడు రాయించాడండి. ఖచ్చితంగా భూమి పండాలంటే దేవుని ప్రమేయం ఉండాలి. ఆయన్ని మర్చిపోయి పక్కన పెట్టేశాడు. ఓ నా ప్రాణమాయక, తినుము, త్రాగుము, సంతోషించు. ఏ సంతోషం ఇది? లోక సంతోషమేనా? ఈ లోకంలో సంతోషించాలనుకుంటున్నాడు, వ్యర్థమైన సంతోషం. వెంటనే దేవుడు కలుగు చేసుకొని కింద ఒక మాట అంటాడండి దేవుడు. అయితే వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. నీవు సిద్ధపరిచినవన్నీ ఎవరివైతాయా? నువ్వు సిద్ధపరిచేవి బాగానే ఉంది. ఈ రాత్రే పోయేవరకు ఒకవేళ నువ్వు సిద్ధపరిచిన ధాన్యం అంతా, నువ్వు సిద్ధపరిచిన ఈ ధనం అంతా ఎవరు దగ్గర అని దేవుడు చెబుతున్నాడు. అంటే లోకములో ఈ ధనవంతుని ఆలోచన అంతా దేవుని మీద ఉందా, లేకపోతే వచ్చిన ధనం మీద ఉందండి? వచ్చిన ధాన్యం మీద ఉందా చెప్పండి. ఇప్పుడు ధాన్యం మీద. ధాన్యం ఇచ్చింది దేవుడు, ఆ సంగతి మర్చిపోకూడదు. ప్రతిరోజు 3 పూట్ల మనం భోజనం చేస్తున్నాం సమృద్ధిగా అంటే దేవుని కృప. దేవుని కృప వల్లనేనండి అది జరిగేది. ఆయన కృప లేకుండా మనం భోజనం కూడా చేయలేము. ఆ మాట కూడా క్లియర్గా రాసి ఉంది కాబట్టి దేవుని కృప లేకుండా భోజనం కూడా చేయలేమంటాడు మనం. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని కృపను మరిచి లోక సంతోషం అనుకుంటున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటయ్యా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. లోకస్వార్త 16:19 ఒక ధనవంతుడు అన్నాడు. ఆయన కూడా సంతోషించాడు. ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయి పాతాళములో బాధపడుచు అని ఉందండి. ఇక్కడ లోక సంతోషం నీకు ప్రమాదం. ఇక లోకంలో సంతోషంగా గడుపుదాం, దేవుని మర్చిపోదాం, దేవుని ఆలోచనలు పక్కన పెడదాం. ఈ లోక సంతోషమే ముఖ్యం అనుకుంటున్నావేమో, అయితే ప్రమాదంలో ఉన్నావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చాలా ప్రమాదంలో ఉన్నావు నువ్వు. ఇంకా లోక సంతోషములో పడి, లోకమాయలో పడి, దేవుని ఆలోచనను మర్చిపోతే, దేవుని ప్రణాళికలు మర్చిపోతే మనం చాలా ప్రమాదంలో ఉన్నట్లేనండి. ఏంటి దేవుని ఆలోచనలు అంటే? దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యానికి అనుకూలంగా బ్రతుకుతూ, ప్రతిరోజు దేవుని మాటలను అనుసరించి జీవించటమేనండి. ఈ ఆలోచనలన్నీ నీకు ధనం చేతికి వచ్చినప్పుడు ఉండలేక. ఎందుకు ఉండవండి? ఈ ధనాన్ని కొంచెం రెట్టింపు చేయాలి. ఏం చేయాలి? బ్యాంకులో వేద్దామా, పోస్ట్ ఆఫీస్లో వేద్దామా, వడ్డీకి వేద్దామా, వ్యాపారం చేద్దామా, పొలం వేద్దామా, ఏదైనా వాహనం కొందామా? అసలు ఏం చేద్దాం? ఎందుకంటే ఇది పెరగాలి. ఇది పెంచడానికి ఏం చేయాలని ఆలోచన వచ్చింది తప్ప దేవుని ఆలోచన ఉండిద్దని నిజంగా చెప్పండి. ఒక 10 లక్షలు ఒకేసారి చేతికి వచ్చి ఉండిద్దా దేవుని ఆలోచన? సో దేవుడే వెళ్ళిపోతాడు. ఈ ధనవంతుడు టైంలోకి వెళ్ళిపోతాం మనం కూడా. అననీయ సత్రాలు కూడా అంతేనండి. అననీయ సత్రాలు తెలుసుగా మనకి? తెలుసా? ఏం చేసేవాడు అననీయ సత్రాలు? పొలం అన్నారట దేవునికి ఇద్దామని. డబ్బు చేతికి రాగానే ఆలోచన మారిపోయిందండి. మొత్తం ఇస్తానని చెప్పిన వాళ్ళు ఎంత ఇచ్చారట?
కొంత దాచుకుని కొంత ఇచ్చారట. చూసారు, డబ్బు చేతికి వస్తే మనిషి ఆలోచన మారిపోయిందని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. డబ్బు ఇచ్చేది దేవుడే, ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, ఆయుష్కాలం ఇచ్చేది దేవుడే, పంటను సమృద్ధిగా పండించేది కూడా దేవునికి. ఏమి ఇస్తున్నావు? దేవుణ్ణి మర్చిపోతున్నావా ధనవంతుడిలాగా? ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు అన్నాడండి దేవుడు. ఒక ధనవంతుడు చనిపోయి నరకంలో యాతన పడిపోతున్నాడండి. ఆలోచన చేద్దాం. అంటే ఈ లోక సంతోషము కూడా ఏమైపోతుంది? ఒకానొక దినాన్న వ్యర్థమే. అది నరకమే. లోక సంతోషమే ముఖ్యమనుకుని బ్రతికితే అది కూడా వ్యర్థమే. మనకు సమయం దగ్గర పడింది కనుక మరొక మాట చూసుకుందామండి. సమయానికి ముగించుకుందాం అమ్మండి. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పుకున్నామమ్మా? 4 మాటలు. 5వ మాట చూద్దాం. 5వ మాట చూసి మనం ముందుకు వెళదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడవైనను కొండలను తెగలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడవైనను ప్రేమ లేని వాడవైతే నేను వ్యర్థుడను అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘస్థులకు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇవి. పౌలు గారి నోట వచ్చినటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని కూడా మనం ఆలోచన చేద్దామండి. ప్రవచించు వరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను తెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. ఏంటంటే వ్యర్థం? ఇప్పుడు చెప్పాలి. పౌలు గారు చెప్పింది దేని గురించి? ప్రేమ లేకపోతే వ్యర్థమే. ప్రేమ లేకపోతే వ్యర్థమేనటండి. ఏ ప్రేమ? ఆదివారం మనం ఆరాధనలో చెప్పుకున్నాం. ప్రేమలో రకాలు ఉన్నాయి. మనం అనుకునే ప్రేమ వేరు, దేవుడు బైబిల్లో రాయించిన ప్రేమ వేరు. అసలు యేసు ప్రభు ఈ లోకమును ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడంటే మనందరి కొరకు ఆయన యవన రక్తాన్ని ఆఖరి రక్తం పొట్టు వరకు దాచాడండి. ఎంత ప్రేమ అండి! ఎంత ప్రేమ ఉంటే రక్తం అంతా ఇస్తాడండి మన కోసం. ఆలోచించండి. ఆఖరి రక్తపు పొట్టు వరకు మన కొరకు దాచాడంటే యేసు ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ అండి. ఆయన ప్రేమ లేని వాడైతే వ్యర్థుడే అని అంటాడండి. ప్రవచించే వరమన్న మర్మాలన్నీ కూడా నీకు తెలిసిన జ్ఞానమంతయు పౌలు గారు అంటాడండి. నాకు ప్రవచించు వరము కలిగిన మర్మములన్నీ జ్ఞానమంతయు నేను ఎరిగిన వాడనైనా కొండలను పెకలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడినైనా సరే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. ప్రేమ లేకపోతే మనం దేవునిలో కొనసాగుతున్నటువంటి మనం ఏమంటే వ్యర్థులం అయిపోతాం అంటాడు. ఏం లేకపోతే? ప్రేమ లేకపోతే వ్యర్థులమే. ఏం ప్రేమ అంటే? ఒకసారి ఒక మాట చూడండి. ప్రేమ గురించి ఎందుకు వ్యర్థులం అవుతాం అన్నాడో ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం చదువుతారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని 2వ ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది ఎన్నో ఆజ్ఞట? 2వ ఆజ్ఞ. మర్చిపోకూడదు ఈ మాట. ఏంటంటే ఇది ఆజ్ఞనా? ఆజ్ఞే. 2వ ఆజ్ఞ. ఇప్పుడు ప్రేమ లేదనుకోండి మనలో, ఒకవేళ దేవుడు అంతరంగాన్ని పరీక్షించేవాడు. పై వేషాలు చూసేవాడు కాదు. తెలుసు కదా, గలతీ పత్రికలో మాటలన్నీ రాసి ఉంటే దేవుడు నరుని పై వేషమును చూడడు, పై వేషాలను చూసేవాడు కదా. ఆయన పై ప్రేమలు అసలు ఆయనకు నచ్చవాడు. అసలు దేవుడికి మన హృదయాంతరంగాన్ని పరిశీలించేవాడు ఆయన. నీ హృదయంలో ప్రేమ ఉందో, కల్మషం ఉందో,
నీ హృదయంలో దేవుని ప్రేమ కలిగి ఉన్నావో లేదనేది దేవునికి ఖచ్చితంగా తెలుసు. అదే అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? చదువు మళ్ళీ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అనే రెండవ ఆజ్ఞను దాని వంటిదే అన్నాడు. చూసారా? రెండవ ఆజ్ఞ. ఇప్పుడు ఆదాము హవ్వలకు ఒక ఆజ్ఞ ఉంది. ఎందుకంటే ఆజ్ఞ ప్రారంభమైంది అక్కడే. దేవుడు ఆజ్ఞ జారీ చేసింది ఏదైనా వనంలో కదా. ఏం ఆజ్ఞ వాళ్ళకి? అన్ని తినండి, అంతే కదండి. అన్ని తినండి, ఒకటి తినబాకండి. అన్ని పొలాలు తినవచ్చు, మంచి చెడ్డలు తెలివించే వృక్ష ఫలం మాత్రం తినవద్దు. ఇది వారికి ఇచ్చిన ఆజ్ఞ అండి. ఇప్పుడు ఇది ఈ ఆజ్ఞ ఎవరికి? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 39వ వచనంలో మనం చదివాం కదా. ఇప్పుడు ఈ ఆజ్ఞ ఎవరికి? ఆదాము హవ్వలక? ఇప్పుడున్న మనక? ఇప్పుడున్న మనకి ఏంటి? మనకి ఇచ్చిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని. అంటే అర్థం ఏంటంటే నిన్ను వలె అంటే నీకు జ్వరం వచ్చిందనుకో, టైఫాయిడ్, 105, 103, 105కి వెళ్తే అసలు ఇంకేం ఉండదండి. 103కే మన పని అయిపోతుంది. అసలు 105కి వెళ్తుంటే ఇక దానికి థర్మామీటర్ కూడా అన్నదే కాదు, మంటలో మండిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనం? వెంటనే ఎలాగైనా సరే ఈ జ్వరం తగ్గించుకోవడానికి ఒక డాక్టర్ని సంప్రదించాలి. ఎలాగైనా సరే ఈ టెంపరేచర్ తగ్గాలి, మంచి డాక్టర్ని చూద్దాం, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటాం, వెళతాం, తగ్గించుకుంటాం. అంటే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటున్న విధానం, నీకు మంచిగా ఆరోగ్యం ఉండాలనుకుంటున్నావే, అదే పరిస్థితి నీ పొరుగు వారికి వచ్చిందండి. నీ కళ్ళ ముందే నువ్వు చూస్తున్నావు. నీ పొరుగు వారికి కూడా అదే పరిస్థితి వచ్చింది, జ్వరమే. పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలట? ప్రేమించాలి. ఆపదలో ఉన్న వారిని ప్రేమించడం, ఆదుకోవడం, ఏమంటే సహాయం చేయటం, హెల్ప్ చేయటం, ఏమంటే ఇది చాలా అవసరం అండి. పేతురు అత్త జ్వరంతో బాధపడతా అనుకుందంట. పేతురు గారి అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు వారు స్వయంగా పేతురు గారి ఇంటికి వెళ్ళి ఏమంటే ఆమెను, మంచం మీద ఉన్నటువంటి ఆమెను ముట్టి ఆ జ్వరాన్ని తీసివేసి ఆమెను బాగు చేసి లేపినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచన చేద్దాం, పొరుగు వారిని ప్రేమించే విషయంలో మనం ఎలా ఉన్నాం? అమ్మా, నిన్ను వలె నీ పొరుగు వారిని, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. నీ పొరుగు వారి మీద కూడా నీ ఆలోచన అలాగే ఉండాలి. ఎందుకు ఉండాలంటే అది మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోయింది? మొదటి యోహాను పత్రికలో ఉంటుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపమునకు వచ్చు జీతం మరణం. అది రెండవ మరణం, నిత్య నరకాగ్నిగుండం. కాబట్టి ప్రేమ లేకపోతే ఎంత ప్రమాదం చూశారు కదా. ప్రేమ లేకపోతే ఏమైంది ఇప్పుడు చెప్పండి? ప్రేమ లేకపోతే వ్యర్థం అన్నాడు. ఎందుకు? ప్రేమ లేనివాడు ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరకానికే కంపల్సరీగా. ఎందుకంటే చేసిన భక్తి అంతా వ్యర్థమైపోయింది, ప్రవచన వరాలన్నీ వ్యర్థమైపోతాయి, మర్మాలన్నీ వ్యర్థమైపోతాయి, మనకు తెలిసిన జ్ఞానం అంటే దైవ జ్ఞానం అంతా వ్యర్థమైపోయింది, మనకన్నా వాక్యాలన్నీ వ్యర్థమైపోతాయి. ఏమి లేకపోతే? ప్రేమ లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. ఏం చేసినా వ్యర్థమైనట్టు. మన భక్తే వ్యర్థం. అసలు మన భక్తి జీవితమే వ్యర్థం అండి ప్రేమ లేకపోతే. శత్రువును కూడా ప్రేమించమని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయిస్తే, తోటి వారిని, పొరుగు వారిని, మన ఇంట్లో వారిని, మన సొంత అత్తని, మన సొంత కోడల్ని, మన కుటుంబీకుల్ని, మన అన్నదమ్ముల్ని మనం ప్రేమించలేకపోతే ఏ వాక్యాన్ని మనం పాటిస్తున్నట్టు? వ్యర్థమే కదండి మరి ప్రేమ. ప్రేమ లేకపోతే ఆలోచన చేద్దాం చాలా జాగ్రత్తగా. ఏమంటే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ లేకపోతే ఏమైపోతుందట? మన భక్తి జీవితం అంతా వ్యర్థమే. ప్రేమ లేకపోయినా వ్యర్థమేనని అపోస్తుడైన పౌలు గారు ఎంతో స్పష్టంగా దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకు తెలియపరిచాడు. ఇప్పటి వరకు మనం 5 సంగతులు మనం విన్నామంటే, మొట్టమొదటి సంగతి ఒకసారి చెప్తారా? నరుల ఆలోచనలు వ్యర్థం. రెండవది సౌందర్యము వ్యర్థం. మూడవది లోక జ్ఞానమంతయు వ్యర్థం. నాలుగవది లోక సంతోషము వ్యర్థం. ఐదవది ప్రేమ లేకపోయినా కూడా నువ్వు వ్యర్థుడివే. మనం ఎంత భక్తి చేసినా, ఎన్నిసార్లు దేవుడి సన్నిధికి వచ్చినా, ఎంత పాట పాడినా, కాబట్టి ఏంటంటే మా గురించి చెబుతున్నావు, పాట పాడేవాడి గురించి, వచ్చేవాడి గురించి అనుకున్నాము. వాక్యం చెప్పినా కానీ వాక్యం ఏం కూడా చెబుతున్నాను కదా. మరి నేనైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా ఒకటేనండి దేవుని దృష్టికి.
నీకొకటి నాకొకటి ఉండదు. పనిష్మెంట్ అందరికీ సమానమే. కాబట్టి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రేమ లేని వాడమైతే ఏమవుతామట? వ్యర్థులనే. ఆలోచన చేద్దాం. వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థమే అన్న ప్రసంగి గారి మాటల్లోని భావాన్ని 5 మాటలు మనం చూడగలిగాం. దేవుని చిత్తం అయితే మరొక తరుణంలో మరొకసారి మరికొన్ని సంగతులను మనం చూద్దాం. దేవుడు వ్యర్థమని చెప్పిన వాటినే దేవుడు కోరుకుంటున్నాడా? దేవుడు వ్యర్థమని చెప్పిన వాటినే నరుడు కోరుకుంటున్నాడా? కోరుకోవట్లేదా అమ్మా? దేవుడు వ్యర్థము అని చెప్పిన వాటిని మనిషి కోరుకుంటున్నాడా లేదా? ఏం కోరుకుంటాడు? మొట్టమొదటిది ఆలోచన. ఏదైతే వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు అన్నాడు, వ్యర్థమైన ఆలోచనలే కావాలనుకుంటున్నాడు. ఆ ఆలోచన కోసమే పరితపించిపోతున్నాడు. దేవుని ఆలోచనలు చాలా ఉన్నాయి. చేస్తే దేవుని గురించి ఆలోచించవచ్చు, వాక్యాన్ని గురించి ఆలోచించవచ్చు, ఏమంటే సువార్త ప్రకటించడం కోసం ఆలోచించవచ్చు, పాపిని రక్షించడం కోసం అసలు ఏ రూట్లో వెళ్ళాలా, ఏ మార్గంలో వెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు చేయొచ్చండి. చాలా ఆలోచనలు ఉన్నాయి దేవుని పని కూడా. కానీ మనిషి ఏ ఆలోచన ఇస్తున్నాడంటే ఎక్కువగా లోక సంబంధమైన ఆలోచన. ఇవి వ్యర్థమైనవి అన్నాడండి దేవుడు. రెండోది ఏంటమ్మా? సౌందర్యం. అందం కొరకు, సౌందర్యం కొరకు ఎక్కువగా ఆలోచన చేస్తే అది కూడా వ్యర్థమైనది. మూడవది లోక జ్ఞానం. ఇదే మెయిన్ అనుకొని ఈరోజు మనిషి టార్గెట్ చేస్తున్నాడు. ఈ లోక జ్ఞానమే. ఈ లోక జ్ఞానం కూడా వ్యర్థమైనదే. లోక సంతోషం కూడా వ్యర్థమైనదే. కాబట్టి ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుందాం. మంచి నిర్ణయాలు తీసుకుందాం. ప్రేమ లేకపోతే కూడా మనం దేవుని దృష్టిలో వ్యక్తులుగానే కనపడతాం. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుందాం. మనందరిని ఎంతగానో ప్రేమించి ఆఖరి రక్తం పొట్టు వరకు మన కొరకు కాచి ప్రేమను లోకానికి పరిచయం చేసినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేఖనాల ద్వారా ఏ మాటలు అయితే తెలియపరిచారో ఆ మాటలకు అనుకూలంగా మనం అందరం కూడా జీవించి ప్రభు నామాన్ని మహిమపరిచే వారముగా ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం అయింది కనుక. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు వ్యర్థమని చెప్పిన వాటిని మనిషి కోరుకుంటున్నాడా అనే అంశాన్ని నేను చూసాను తండ్రి. నిజంగా మీరు వేటినైతే వ్యర్థమని తెలియపరిచారు వాటి వైపే మనిషి ఎక్కువగా ఆలోచన చేయటం, వాటి కొరకే మనిషి జీవించటం ఎంతో విచారకరమైనటువంటి సంగతి తండ్రి. మా యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో, మేము ఎటువైపు వెళ్ళిపోతున్నామో మమ్మల్ని మేము గుర్తు చేసుకున్నట్టుకు మరొకసారి మీరు మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞతలు. విని విడిచిపెట్టే వరముగా మాత్రం మేము ఉండక విన్న వాక్య ప్రకారంగా మేమంతా పాటించి పరిశీలించి మీ కొరకు జీవించి మీ నామానికి మహిమకరంగా బ్రతికే భాగ్యాన్ని ప్రతి బిడ్డను కూడా దయచేయండి. చేరిగుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. శబ్దయంత్రాల ద్వారా వింటున్న మీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళబోతూ ఉండగా మీ సహాయం అందించండి. మీ చిత్తమైతే తండ్రి మరొక తరుణంలో ఈ విధంగా మేమందరం కూడా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.